అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో అయితే ఈరోజు శుక్రవారం రోజు పొద్దున్నే తీసిన లాగండి. ఈ లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ కూడాను చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నైతే చీకటితో లేచేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా మాపు పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసుకొని దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. పొద్దున్నే ఈరోజు శుక్రవారం రోజు 5:30 కల్లా కూడా చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకొని ఇంట్లో అయితే సుప్రభాతం దేవుడి పాటలు అయితే పెట్టేసుకొని తర్వాత అయితే పూజ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇలా చామంతి పూలతో అయితే ఈరోజు మొన్ననే పువ్వులన్నీ కూడా మార్కెట్కి వెళ్ళేసి తీసుకొచ్చుకున్నానండి. మొన్న వినాయక చవితి అప్పుడైతే పువ్వులు అయితే చాలా రేటు, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది అని చెప్పేసి 1 కేజీ దాకా చామంతి పూలు అవన్నీ కూడా తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా మనకి పువ్వులు కావాలి. రోజు పొద్దున్న అయితే దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను, నిత్య దీపారాధన. ఈరోజు శుక్రవారం రోజు పొద్దున్నే గ్యాస్ పై అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. గిన్నెలన్నీ కూడా నైటే శుభ్రంగా తినేసి గ్యాస్ పై అంతా కూడా నీట్గా శుభ్రంగా చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే పసుపు కుంకుమ కూడా గ్యాస్ పై దగ్గర పెట్టేసుకొని ఇక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఇక్కడంతా కూడా ముగ్గురాయి అయితే కొంచెం నీళ్ళల్లో తడిపేసి తర్వాత అయితే ముగ్గు అయితే ఇలా వేసేస్తున్నాను. వారంలో ఒక్కరోజు అయితే శుక్రవారం రోజు అయితే ఇలా చేసుకుంటాను. ఇలా ముగ్గంతా వేసేసిన తర్వాత గ్యాస్ పై మంద కూడా ఇక్కడ కూడా ముగ్గంతా కూడా వేసేసాను. శుక్రవారం రోజు వేసుకొని తర్వాత అయితే గ్యాస్ పై మీద పాలు పొంగిస్తామని చెప్పి శుక్రవారం రోజు అయితే నేను పాలైతే ముందుగానే పెట్టేసుకొని పాలు పొంగిన తర్వాత వంట అయితే చేసుకుంటానండి. ఇలాగంతా కూడా వేసేసుకుని ఆ తర్వాత అయితే అక్కడ పట్టేసి పక్కన ఇప్పుడు ఇగో పువ్వులు కూడా ఇగోండి, చామంతి పూలు చాలా బాగున్నాయి. ఫ్రెష్గాను కేజీ దాకా తీసుకున్నానండి. చాలా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇదంతా కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ పై దగ్గర కూడా పెట్టేసి కొరవన్నీ మిగిలినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఇంకొక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. 2 కవర్లు వేసి పెట్టామంటే కూలింగ్ ఎక్కువ తగలకుండా చెడిపోకుండా చాలా రోజులు అయితే ఉంటాయి చామంతి పూలు. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే ఈరోజు మా ఇంట్లో పొద్దున్నైతే సాంబార్ చేస్తామని చెప్పేసి కందిపప్పు అయితే కుక్కర్లో అయితే కొంచెం వేసేసి పొద్దున్నే పాపకి కాలేజీకి బాక్స్ అయితే ఇవ్వాలి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేసేసి ఈరోజు సాంబార్ చేద్దామని చెప్పేసి కందిపప్పు నానబెట్టేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి తర్వాత కొంచెం నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేస్తే కందిపప్పు అయితే ఉడికిపోతుంది. తర్వాత అయితే మనం బియ్యం పప్పులు అవన్నీ కూడా కడిగేసుకుందామని ఇలా ముందుగానే చేసేసుకుంటున్నాను. బియ్యం అయితే కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. అన్నం అయితే అవుతుంది. ఇప్పుడైతే సాంబార్కి ఇలా పప్పు అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ నూనె వేసేసి తర్వాత మూత పెట్టేసుకొని గ్యాస్ పొయ్యి మీద పెట్టేసుకుంటే పొంగకుండా అలాగే లోపలే బాగా మెత్తగా అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇలాగ పెట్టేస్తున్నాను. వెంటనే ఇప్పుడు పాల గిన్నె కూడా పెట్టేసుకొని ముందు పాలు పొంగించుకొని తర్వాత అయితే వంట చేస్తానండి నేను. ఆ గిన్నెకి అయితే పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని పాలు కూడా ఫ్రిడ్జ్లో ఉంటే బయట అయితే పెట్టేసానండి. కూలింగ్ అయితే ఎక్కువ ఉంటాయని చెప్పేసి కొంచెంసేపు బయట పెట్టేసి తర్వాత అయితే ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు పాల డబ్బాతో తీసుకొచ్చుకుంటానండి నేను. ఇలా డబ్బాలో తెచ్చుకొని మూత పెట్టుకున్నామంటే 2 రోజులైనా కానీ ఆడిపోవు అని చెప్పేసి
నిన్న సాయంత్రమే తీసుకొచ్చుకుంటాను. రోజు సాయంత్రానికి 4 గంటలకే తీస్తారు పాలు. బర్రెలకెళ్ళి దగ్గరికెళ్ళేసి తీసుకొచ్చుకొని పెట్టేసుకొని పొద్దున్నయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే టీకి కానీ పాలు కానీ కాసుకుందని ముందు పాలు పెట్టి తర్వాత అయితే వంట చేస్తాను. పాలు పెట్టేశాను కదా ఇప్పుడు బాగా పొంగిన తర్వాత పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే కూర అంతా కూడా చేసేసుకుందాం. సాంబారు కూరగాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయ, బెండకాయ, మునక్కాయ అవన్నీ కూడా ముల్లంగి అవన్నీ కూడా అవి పక్కన పెట్టేసుకుని ఇవన్నీ పాలైతే బాగా మరగనిచ్చేసి కొంచెం దేవుడి దగ్గర కూడా పెట్టేస్తాను. శుక్రవారం రోజు పాలు పొంగించుకొని తర్వాత అయితే దేవుడి దగ్గర కొన్ని పాలు పెట్టుకున్నామంటే ప్రసాదంగా బాగుంటుందని చెప్పేసి ఇలాగైతే చేస్తాను. ఇవన్నీ కూడా కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకొని తర్వాత అయితే తిరగమాత పెట్టేసుకొని ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసేసుకొని పసుపు వేసేసుకొని ఆయిల్లోనే బాగా ఉడికిపోయేటట్టు చాలా సేపు ఉడికిస్తాను. తర్వాత అయితే కారము, చింతపండు పులుసు అవన్నీ కూడా పోసుకొని చేసేస్తాను. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి మ్యాగీ చేసేస్తున్నాను. దోస పిండి, ఇడ్లీ పిండి కూడా ఉన్నాయి కానీ చేయలేదు. ఇదైతే తొందరగా అయిపోతుందని చెప్పి చాలా టైం అయిపోయింది. శుక్రవారం రోజు పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకునేలాగే చాలా లేట్ అయిపోతుంది. టిఫిన్ కానీ అవన్నీ కూడా చేయాలంటే ఇప్పుడు మళ్ళీ చట్నీ చేయాలి, కారం చేయాలి అని చెప్పి అవన్నీ కూడా టైం అయిపోతుందని చెప్పి మ్యాగీ అయితే ఇంట్లోనే ఉండింది. తొందరగా అయితే అయిపోతుందని చెప్పి అదైతే చేసేస్తున్నాను. ఇదేంటి అంతా కూడా చిక్కబడిపోయింది. ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి ఇప్పుడైతే కందిపప్పు అయితే మెత్తగా మెంచుకొని తర్వాత దాంట్లో పోసేసాను. పోసేసిన తర్వాత చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబారు ఒక పొడి వచ్చేసి ఇంట్లో నేను తయారు చేసుకున్నాను. ఆ పొడి కూడా కొంచెం వేసేసాను. చూడండి నేనైతే కూరలు చిక్కగా చేసుకుంటాను. చాలా బాగుంటాయండి, పలసగా కాకుండా. అంత పని అంతా చేసేలాగే చూడండి వాళ్ళని పంపించేసి గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసుకొని ఇప్పుడైతే గ్యాస్ పొయ్యి అంతా కూడా పొద్దునైతే అన్నీ అలంకరించేసాను కదా. ముగ్గు వేసుకున్నాను, పూలు పెట్టాను, పసుపు కుంకుమ అన్నీ కూడా చూడండి అంతా గందరగోళంగా అయిపోయింది. ఇదంతా కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతేను. శుభ్రంగా క్లీన్గా చేసేసుకున్నామంటే మనకి చీమలు కానీ అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. మనం చూసేదానికైతే చాలా బాగుంటుందండి అని చెప్పి చూడండి ఎంత కూడాను గిన్నెలన్నీ కూడా నీట్గా అన్నీ తోమి పెట్టేసి పై అన్నీ కూడా ఆరిపోయాయి, అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇది గ్యాస్ పై అంతా కూడా క్లీన్గా ఉంది చూడండి ఎలా ఉందో. పువ్వులు అయితే ఎడుండే పువ్వులన్నీ కూడా తీసేసి ఆడ చిన్న రోలు ఉంది కదా, రోడ్ల మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇదైతే ఇడ్లీ పిండి పొద్దున్నే అయితే వేసేసానండి, పప్పు నానబెట్టేసి. ఇది సాంబారు. తర్వాత వచ్చేసి పొద్దున్నే కాగబెట్టేసాను పాలు. అవి కొన్ని దేవుడి దగ్గర పెట్టేసి కొన్ని అయితే చేమలు వేసి పెట్టాను. సాయంత్రానికి పెరుగు అయితే అవుతుందని చెప్పి ఇప్పుడు టైం అంతా కూడా ఇప్పుడు ఎన్ని పనులన్నీ చేసుకునేలేకి టైం వచ్చేసి 11:30 అట్ట అయిపోయింది. మళ్ళీ కూడా కొంచెం పొద్దున్నే కొంచెం వండి పంపిస్తాను పాపకైతేను. మళ్ళీ సపరేట్గా మళ్ళీ వండుకుంటానండి. ఇది రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సాంబార్లోకి అప్పడాలు అయితే వేయించేస్తున్నాను. అప్పడాలు అయితే చాలా బాగుంటాయి అని చెప్పి నేను ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఈ పని అంతా చేసుకునేలాగా అయితే నాకు చాలా టైం పట్టద్దండి. 1 గంట 1:30 అయిపోద్ది. ముందు పని చేసి తర్వాత మళ్ళీ వండుకొని మళ్ళీ కొంచెం అన్నం తినేసి పండుకొని నిద్రపోయి తర్వాత మళ్ళీ కొరవ పనులు అయితే చేస్తాను. చూడండి పొద్దున్నుంచి కూడా ఏం ఖాళీయే ఉండదు ఇంట్లో పనులని. తర్వాత అయితే వాషింగ్ మిషన్ వేయాలి, బట్టలు అవి వేసి ఇది చేసుకునేలాగా చాలా టైం అయితే అయిపోతుంది. చూడండి ఇలాగ వేడిగా అప్పడాలు అయితే వేయించేసాను. పాపకైతే ఒట్టి సాంబార్ వేసి పంపించేసానండి. ఇప్పుడైతే ఇదిగో కొంచెం వేడిగా అన్నం పెట్టుకొని కొంచెం సాంబార్ వేసేసుకొని ఆ అప్పడాలు అయితే నంచుకొని శుభ్రంగా అన్నం తినేసి
ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.